హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్. ఓకేనా? యా, అయితే మనము కుకింగ్ వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయింది. అందుకే ఈరోజు కుకింగ్ వీడియో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మన ఛానల్ ట్యాగ్ వచ్చేసి ఏంటి ఇచ్చట అన్ని రకమైన వీడియోలు దొరకబడును, అంటే కుకింగ్ వీడియోస్ కూడా దొరుకుతాయి కదా ఆబ్వియస్లీ. ఈరోజు నేను చేసేది పన్నీర్ కర్రీ యాజ్ చెప్పినట్టు. సో పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, కాజు, పన్నీర్ ఆబ్వియస్లీ అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉండే ఐటమ్స్ అనమాట. నేను పన్నీర్ కర్రీ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. నేను పన్నీర్ కర్రీ చేసుకోవడం ఇది ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్న తప్పులు అనేటివి జరిగినాయి. నేను చేసిన తప్పులు కూడా మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు అవి రిపీట్ చేయరు కాబట్టి. సో పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ పన్నీర్ని కట్ చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను పన్నీర్ని కొంచెం పెద్ద పెద్ద పీస్ లాగా కట్ చేసుకున్నా. మీరు అలా పెద్ద పెద్దగా కట్ చేసుకోకండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఓకేనా? యా, నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకొని పన్నీర్ని బాగా రోస్ట్ చేసిన. మీకు ఇక్కడ ఒక టిప్ ఇస్తున్నా, ఏంటంటే పన్నీర్ని మీరు ఎక్కువసేపు గంట పెట్టి తిప్పొద్దు అనమాట, సో దట్ అవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. చాలా నీట్గా చిన్నగా తిప్పుకోవాలన్నమాట వాటిని. నెక్స్ట్ అలా పన్నీర్ రోస్ట్ అయిపోయాక సేమ్ ప్యాన్లో ఆనియన్స్, టమాటో, కాజు, ఇంకా బగారాకు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇలాయచీ, లవంగం, ఇంకా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాక నెక్స్ట్ మీరు బగారాకు అవి వేసుకున్నాక టమాటో, ఆనియన్స్, కాజు వేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఉల్టా వేసిన అనమాట. బట్ యా, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట వాటిని. పచ్చివాసన ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. సో అలా చేసుకున్నాక మిక్సీ తీసుకొని మిక్సీలో అవి వేసుకొని దాంట్లోనే కొంచెం కారం, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట నేను ముందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్. ఆనియన్ జీలకర్ర, బగారాకు, ఇంకా దాల్చిన చెక్క అవి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని ఈసారి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడే దంచిన అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకొని నెక్స్ట్ మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో అది ఇందులో వేసేసి ఇంకా మనం మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలి, ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వరకు వాటర్ వేసుకొని దాంట్లో వేసేసేయాలి. నెక్స్ట్ సేమ్ అది కొంచెం బాయిల్ అయ్యాక కొద్దిసేపటికి మూత తీసి పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి, మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తే మనకు అర్థమవుతుంది అప్పుడు కర్రీ అయిందని చెప్పేసి. సో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగనియాలన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసిన, కొంచెం ఎక్కువ వేయాల్సి ఉండే, ఇంకా బాగుంటుండే. నెక్స్ట్ అది బాగా బాయిల్ అయ్యాక ఆయిల్ అనేది బయటకు వచ్చాక పన్నీర్ తీసి అందులో వేసి ఉడకనివ్వాలన్నమాట. అండ్ నాకైనా ఇంకో మిస్టేక్ ఏంటంటే పన్నీర్ వచ్చేసి తక్కువ అయిపోయింది, మనకి మసాలా వచ్చేసి ఎక్కువ అయిపోయింది. నేను అప్పుడే వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను అనమాట. అంత పొద్దుగాల షాపులు దిగారు కాబట్టి అంతే వదిలేసిన. సో పన్నీర్ మసాలా బాగా బాయిల్ అవ్వనివ్వాలి, ఎందుకంటే నేను పన్నీర్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎక్కువసేపే ఉండాల్సిన కంటే కొంచెం ఎక్కువసేపే ఉంచుకున్నాను అనమాట స్టవ్ మీద. ఇంకా లాస్ట్లో ధనియా పౌడర్ వేసేసి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచేసి తీసేయడం, అంతే. మన పన్నీర్ కర్రీ రెడీ. వెరీ 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 సింపుల్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన మిస్టేక్స్ని మీరు చేయకుండా ఒకసారి చూసుకోండి, అంతే. ఇంకా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను టేస్టింగ్ చేస్తున్నాను అనమాట. పన్నీర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ టైం అయినా నేను చాలా అద్భుతంగా చేశానన్న ఫీలింగ్. మా మమ్మీ కూడా అదే చెప్పింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ హలో బాయ్స్, మీకే హాస్టల్లో ఉండే బాయ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. ఓకేనా? ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి, బాగుందో బాగాలేదో కూడా చెప్పండి. బాగాలేకపోయినా పర్లేదు, ఇట్స్ ఓకే గైస్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ గైస్.